యోగా అంటే ఏమిటి? యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావయ్యా అని చెప్పాను. मुझे क्या मिलेगा योगा करने से, ऐसा उन्होंने सवाल पूछा मेरे से. मैंने उन्हें कहा योगा करने से आप योग्य बनाओगी. और उससे क्या है, योग्य बनाने माने कोई मामूली विषय नहीं है. दैट मीन्स यू विल बी फिट फॉर एनीथिंग, फॉर एवरीथिंग, ऑल mentally, physically you will be fit. If you are physically fit, then mentally you will be all right. That is the saying. ఈరోజు పని ఒత్తిడితో అందరూ సతమవుతూ అవుతున్నారు. ద మోడర్న్ డే లైఫ్, దెర్ ఇస్ టెన్షన్ వితౌట్ రీజన్. పీపుల్ సఫర్ విత్ టెన్షన్, నో అటెన్షన్, నో రిటెన్షన్. దే విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్, యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అండ్ ఆల్. And in this particular juncture of the public life of not only India and also even Western countries more for that matter, yoga is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems, and yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people to join this program in large number. And then this is not a one-day program. It's not a one-day event for a camera or for general public and all. Yoga should be part of your life. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో ఒమిషన్, ప్యాషన్ ఫర్ ద నేషన్. దెన్ హ్యావ్ దిస్ మిషన్ ఆఫ్ యోగా. దట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో మాన్యులు ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులు చెప్తుంటారు కదా, కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం. యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. యోగం అంటే ఏకాగ్రతను సాధించడం. యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుకల్పడం. యోగం అంటే సాధన చేయడం. అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగ అంటే చిత్త వృత్తులను, ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేసి ఆ మనస్తత్వం, ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం ఏదైతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం, వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం. వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం. అవసరమైన దాన్ని నేర్చుకోవడం, అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని, అది శారీరకంగానే కావచ్చు, మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం.
ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పతంజలి మహర్షులు చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే, మీరు ఎవరిదైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఆ నలంద విశ్వవిద్యాలయం పైన వాడు బక్తియార్ ఖిల్జీ దాడి చేసి వేలాది పుస్తకాలు అక్కడ ధ్వంసం చేశాడు. దేశంలో అనేక దేవాలయాలు మందిరాలను కూడా కూల్చివేశారు. దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు వెళుతున్నాం. మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు, నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జేజేలు పలకవలసింది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ప్రపంచం అంతా అక్కడ విస్తుపోతుంది. ఆపరేషన్ సింధూర్ అని అంటే ఎంత ప్రిసిషన్తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు, శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను, అస్త్రాలను, బ్రహ్మోస్ లాంటి వాటిని మనకు అందించారో వాళ్ళందరూ కూడా మనం ఈ సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇట్ విల్ బి ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆఫ్ ద ఐడియాస్. That's why peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. యోగాకు ఛార్జీ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ఊడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుందని చెప్పని మనం చేస్తున్నాను నేను. యతిమతము అనే పదం తెలుగులో. మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన యొక్క ఆ శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. యోగా విషయంలో అనవసర వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందే చెప్పండి. అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు భాగ్యనగర ప్రజాధికారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమ నిర్వాహకుడైన కిషన్ రెడ్డి గారిని ఇంకోసారి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్ హైదరాబాద్, షో సమ్ ఎనర్జీ. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మనందరి ఫేవరెట్ యాక్టర్ తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంతమంది పెద్దల ముందు, వెంకయ్యనాయుడు గారి ముందు, కిషన్ రెడ్డి గారి ముందు వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు యోగా గురించి. బట్ నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక 2 చిన్న ముక్కలు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ. మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ
థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనందరి ఫేవరెట్ యాక్టర్ సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరికీ? మనం చిన్న ఇదండి, అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ యాగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మనం గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి. మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ. వేదిక మీద వెనకేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకొని వేదిక యోగా చేయాలి. ఎవరు కూడా నిలబడద్దు. ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడకూడదు. అందరూ కూడా యోగా చేయాలి. వేదిక రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనక సైడు మీరు అడ్జస్ట్ చేసుకొని అందరు కూడా, శిల్ప గారు ఎవరెవరు అందరూ కూడా మీరు కూర్చోండి. ఎక్కడైతే గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి కూర్చొని కూడా యోగా చేయొచ్చు. యోగాలో ఒక భాగము మనం బాగా మన గొంతు కూడా మరి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ కూడా నాతో పాటు చెప్పాలి, భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తాలి. రెండు చేతులు ఎత్తడం కూడా యోగానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే. దయచేసి పోలీసు వాళ్ళు, దయచేసి అధికారులు, ఇది గ్రౌండ్ నిండిపోయింది కాబట్టి ఆపేశారు. నేను బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా యోగా చేయాల్సిందిగా. స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా ఉన్నారు. అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇది 11వ సంవత్సరము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే, ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశమని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి
యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా, ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా, నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగా సంఘాలకు, విద్యా సంస్థలకు, వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు, అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. జై హింద్. దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి, అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి లోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ, మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. नमस्कार. Sri M. Venkaiah Naidu ji, former Vice President of India, Sri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Steel and Coal, Government of India, Sri Bhupati Raju Srinivasa Verma, Union Minister of State for Heavy Industries, Steel and Government of India, other dignitaries on the stage, yoga enthusiasts, friends, namaste and warm greetings to everyone gathered here. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. Being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan Reddy ji. As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline and harmony.
It connects our body, mind, and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages, and cultures. We all remember the difficult years of the COVID-19 pandemic. Amid the crisis, it was yoga, Ayurveda, pranayam that provides millions with strength and solace. India, true to its civilizational values, reached out to the world, not just with vaccines under the Vaccine Maitri initiative, but also with ancient wisdom rooted in wellness and compassion. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. On this occasion, I offer heartfelt appreciation to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, whose visionary leadership led to the recognition of the 21st June as the International Day of Yoga by the United Nations in 2014. Today, yoga is celebrated across continents, in cities and villages, in schools and offices, in parks and homes, humanity in the pursuit of health, harmony, and inner strength. Let us remember, the essence of yoga lies in daily practice. As we count down to June 21st, let us resolve to make yoga not just a once-a-year celebration, but a lifelong habit, embraced with sincerity, practiced with devotion, shared with others. I encourage each one of you, young and old alike, to take this journey inward. In doing so, you will not only strengthen your life, but will also contribute to building a healthier and peaceful India. Let us join hands to create a nation that is physically fit, mentally resilient, and spiritually vacant. Thank you for your presence, enthusiasm, and commitment. May you be blessed with good heart, clarity of mind, and joy in your heart. Sarve bhavantu sukhina, sarve santu niramaha, sarve bhadrani paschantu, ma kaschid dukkha bhara bhavet. Jai Hind, Jai Bharat, Bharat Mata ki Jai. భారత్ మాతాకి వినబడతలేదు. ఢిల్లీలో ఈ అంతర్జాతీయ యోగాకు కారణమైనటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు. వారికి వినిపించాలి ఇక్కడి నుంచి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. గూడూరు నాగేశ్వరరావు, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నేషనల్ ప్లేయర్. ఆయనకి ఈ ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. వారిని మన మాన్యశ్రీ మంత్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో మన తెలంగాణకి మొదటిసారిగా 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. అది నాగేశ్వరరావు, గూడూరు నాగేశ్వరరావు ఫ్రమ్ సూర్యాపేట్. ఆ తర్వాత మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు 80 సంవత్సరాల వయస్సులో చైర్మన్ ఫర్ ది ఎంఎల్ఆర్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్. 80 సంవత్సరాల వయస్సులో వాళ్ళు 6 గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో. 80 సంవత్సరాల వయస్సు. తర్వాత సైక్లింగ్లో గోల్డ్ మెడలిస్ట్, స్విమ్మింగ్లో గోల్డ్ మెడలిస్ట్. మన కృష్ణా రివర్ని 4 సార్లు వారు స్విమ్మింగ్ చేశారు. అక్రాస్ ద కృష్ణా రివర్ 4 సార్లు. వారిని మన మంత్రి గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. ఇప్పుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనందరం కూడా యోగా చేయడం జరుగుతుంది. సో ఓవర్ టు యూ సార్. All of you get ready for the protocol practice.
Everybody, now I request our Brijbhushan ji to take up the program. नमस्ते टू ऑल, नमस्ते। आइए आज के इस प्रातःकालीन समय में योग का अभ्यास आरंभ करते हैं। दिस योगा प्रैक्टिस इज फ्रॉम द कॉमन योगा प्रोटोकॉल डिजाइन बाय द गवर्नमेंट ऑफ इंडिया, मोरारजी देसाई नेशनल इंस्टीट्यूट ऑफ योगा। इस योग के लिए आज का हम सेशन प्रारंभ कर रहे हैं। पहले सभी लोग अपने अपने स्थान पर बैठ जाइए। ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. అందరూ మీ మీ స్థానంలో చక్కగా కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ టు ద ప్లేసెస్ విత్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. अब हम थोड़ा शांति की ओर जाते हैं, फिर बाद में एक बार लास्ट में जयकारा करेंगे. అందరూ కలిసి సాధ్యమైనంత మీకు ఉన్న ప్లేస్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము ఈ యోగాభ్యాసం చేద్దాము. మ్యూజిక్ స్టార్ట్.